హాయ్ అండి. ఈరోజు ఎంతో హెల్తీ అయిన పెసరట్టు దోస చూసేద్దామా? ఒక కప్పు పెసర బ్యాళ్ళు, ఒక కప్పు బియ్యం పోసుకొని నానబెట్టుకోవాలి. కనీసం ఒక 5, 6 గంటలన్నా నాననివ్వాలి. నేనైతే నైటే నానబెట్టుకున్నానండి. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న బియ్యము, పెసర బ్యాళ్ళు అందులో వేయాలి. తర్వాత కొంచెం అల్లము, కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి ఒక 2, కొన్ని వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న పిండిని బౌల్‌లో వేసుకోవాలి. కొంచెం సోడా పొడి, కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పాన్ తీసుకొని దోసలాగా వేసుకోవాలి. సరిపడా ఆయిల్ వేసుకొని కొన్ని ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర పైన వేసుకొని ఎంతో హెల్తీ అయిన పెసరట్టు దోస రెడీ. నేనైతే దీని కాంబినేషన్‌గా పల్లీ చట్నీ చేసినానండి. చాలా సూపర్‌గా ఉంది. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.